భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం అమలులో భాగంగా కొత్తగూడెం క్లబ్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు కొర్రమీను చేపల పెంపకంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం నుంచి మహిళా సమాఖ్య సభ్యులు, రైతులు చేపల పెంపకంపై అవగాహన సదస్సులో పాల్గొన్నారని, చేపల పెంపకం వల్ల కలిగే లాభాల గురించి వివరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతూ పంటలు పండిస్తున్న నేపథ్యంలో ప్రకృతి సహకరించక చీడపీడల కారణంగా పంట నష్టపోతున్నారని, ఇందుకుగాను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. చేపల పెంపకం అంటే ఎకరాల కొద్దీ అనే ఆలోచన పక్కన పెట్టి ఒక గుంటలో చేపల పెంపకం ప్రారంభించాలన్నారు. చేపల పెంపకానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుందని, ఇందుకు పీఎంఈజీపీ ద్వారా 35% సబ్సిడీ ఇస్తారని తెలిపారు. నీటికుంటను ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా తవ్వించే అవకాశం ఉంటుందని తెలిపారు. 1 సంవత్సర కాలంలో పెట్టిన పెట్టుబడులు సాధించవచ్చునని, రైతులు ధైర్యంగా నిజాయితీతో ఆక్వా ఫార్మింగ్ చేయాలన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ దాణా ఉపయోగించవద్దని తెలిపారు. చేపల పెంపకం ద్వారా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వలె సంపాదించే అవకాశం ఉంటుందన్నారు. రైతులు చేపల పెంపకం అంటే అపోహలకు గురి కావద్దని, అత్యుత్సాహం పనికిరాదని పక్కా ప్రణాళికతో చేపల పెంపకాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈరోజు కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో మన జిల్లా వ్యాప్తంగా అందరూ మహిళా సమాఖ్య సభ్యులు మరియు రైతులందరికీ మేము ఆహ్వానించాము. ప్రత్యేకంగా చేప పెంపకం పైన దృష్టి పెట్టడానికి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలాల నుంచి ఒక 20 లేదా ఒక 25 జనాల వరకు వచ్చారు. మొత్తం 400 వరకు సిబ్బంది, మన సర్ప్ సిబ్బంది, బ్యాంకర్స్ మరియు మన మహిళా సమాఖ్య మెంబర్స్, ఇంకా రైతులు ఇక్కడ హాజరు కావడం జరిగింది. వీళ్ళందరికీ చేప పెంపకం లాభాలు చెప్పడం జరిగింది. రైతులందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, చాలా పంటలు మనం వేసుకుంటాము, దాంట్లో పెట్టుబడి పెట్టుకున్న తర్వాత వర్షాలు లేదా ఎండ దెబ్బ వల్ల, రకరకంగా రోగాలు, పురుగుల వల్ల కొంత నష్టపోతా ఉంటారు మన రైతులు. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మనం మాట్లాడతాం, కానీ ఒక దారి కనపడాలంటే దానికోసం ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా 3 లేదా 4 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా సహాయం తీసుకొని పిఎంఈజీపీ ద్వారా 35% సబ్సిడీ వాడుకుంటూ ఇది యూనిట్ సెటప్ చేసుకుంటే 1 సంవత్సరంలోనే మనము దీంట్లో ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటది. కొర్రమీన్ చేప పెంపకం ద్వారా మనం చేసుకుంటూ పోతే ఇంకా ఉపాధి హామీ ద్వారా ఉచితంగా నీటి కుంట తవ్వేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డిఆర్డిఏ అన్ని సౌకర్యాలు వాడుకుంటూ మనం ముందుకి పోవచ్చు. ఖచ్చితంగా మన తెలంగాణ అంటే ఇన్లాండ్ ఫిషరీస్ కి మనము సక్సెస్ కావచ్చు. మనకి ఈ ఒక్క గుంటలో ఇది సాధ్యం ఉంది. దయచేసి అందరు రైతులు చేప పెంపకం అంటేనే ఎకరాలు తవ్వడం అని అట్లా ఆలోచనలు పెట్టొద్దు, అట్లా చేయకూడదు. 1 గుంటలో ఒక ట్యాంక్, ఒక నీటి కుంట మనం పెట్టుకుంటూ పోతే 2-3 కుంటల్లోనే మనకి ఇది సాధ్యం అవుతుంది. సాఫ్ట్వేర్ అబ్బాయిలు, ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హైదరాబాద్ లో ఎంతో సంపాదిస్తారో దానికి కంపారిజన్ చేసుకుంటూ ఇక్కడ రైతులు ఈజీగా దీని ద్వారా సంపాదించవచ్చు. జస్ట్ ఏం కావాలంటే ధైర్యంతో, మన నిజాయితీతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. షార్ట్ కట్ తీసుకొని కల్తీ విత్తనాలు, కల్తీ దానా అవన్నీ పెట్టుకుంటూ పోతే మోసపోతారు. మన దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ తరపున రైతులకి మేము సహాయం చేస్తాము. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా దీనికి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.